ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. సార్, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఒకటి ఉంటుంది సార్. OLX అమ్మేండి బాస్ అని చెప్పి ఒక యాడ్ ఉంటుంది సార్. అవును. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలు అమ్మేండి బాస్, పోర్ట్లు అమ్మేయండి బాస్, ఫిషింగ్ హార్బర్లు అమ్మేయండి బాస్, రోడ్లు అమ్మేయండి బాస్, విలువైనటువంటి భూములు తమ వారికి కారు చౌకగా అమ్మేయండి బాస్, ఇప్పుడు ఆర్టీసీ అమ్మేయండి బాస్. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఈ రోజుతో వచ్చినటువంటి వృత్తి ధర్మం కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి వచ్చిన తర్వాత 54 ప్రభుత్వ రంగ సంస్థలు సార్ అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. వాటిలో నిజాం షుగర్స్ సార్ ప్రపంచ ప్రతిష్టాత్మకమైనటువంటి షుగర్ మిల్, అది ఏషియాలోనే అతిపెద్ద మిల్లు నిజాం షుగర్స్. ఇవి కాకుండా ఏషియన్ అయితే సిర్పూస్ కాగర్ నగర్ పేపర్ మిల్లు, అల్విన్ వాచెస్, చార్మినార్ సిగరెట్స్, ఇలా 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని తమ వారికి పప్పు బెల్లాల్లా కట్టబెట్టినటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు ఎంత దుర్మార్గంగా అంటే ఒక పథకం ప్రకారం సార్ వీళ్ళు స్త్రీశక్తి పథకం కింద మేము ఏదైతే బస్సు ఇస్తాం, ఉచిత బస్సు ఇస్తాం అని చెప్పిన తర్వాత 2024 జూన్ 12వ తారీఖున వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 15 నెలల పాటు ఆ ఉచిత బస్సు ఊసే లేదు. 2025 ఆగస్టు 15 సందర్భంగా మేము ఉచిత బస్సు కల్పిస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు సార్. అదైతే పథకాన్ని అమలు చేశారు సార్. ఆ పథకం కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి అనేది కూడా మీరు ప్లే చేస్తే బాగుండేది సార్. మీరు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళొచ్చు, మీ అత్తగారింటికైనా వెళ్ళొచ్చు, అమ్మగారింటికైనా వెళ్ళొచ్చు, పుట్టింటికైనా వెళ్ళొచ్చు, మెట్టింటికైనా వెళ్ళొచ్చు, ఏ గుడికి కావాలన్నా పోవచ్చు, ఇలా విచ్చలుడిగా చెప్పారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5 సర్వీసులు, 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసుల్లో మాత్రమే బస్సు సౌకర్యం కల్పించారు. మిగతా సర్వీసులన్నింటిలో కూడా ఉచిత బస్సు సౌకర్యం లేదు. వాటిల్లో ఈ బస్ సర్వీస్ కూడా ఉచిత బస్సు లేదు సార్. ఈ బస్ సర్వీస్ కూడా ఉచిత బస్సు లేదు సార్. సో ఇక వీళ్ళు అధికారంలోకి వచ్చింది సార్. తర్వాత సార్ వీళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు సార్. 2020 జనవరి 1వ తారీఖున ఆర్టీసీ నవంబర్ లో సార్ 2024 నవంబర్ లో ఒక పాలసీ తీసుకొచ్చారు సార్. ఆ పాలసీ ఏంటంటే 100% ఈ బస్సులు చేయాలి అని చెప్పేసి. ఇప్పటికే 100కు పైగా ఈ బస్సులు ఉన్నాయి సార్. ఈ 100కు పైగా ఈ బస్సుల్లో ఆపరేటర్లు ఎవరైతే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రైవేట్ వ్యక్తులు తప్పిస్తే ప్రభుత్వ రంగ డ్రైవర్లు, ప్రభుత్వ రంగ కాంట్రాక్టర్లు అయితే కండక్టర్లు కాదు సార్. ఇవి కాకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 12 డిపోలు సార్. సింహాచలం, గాజువాక, రాజమహేంద్రవరం, కాకినాడ, విద్యాధరపురం, మంగళగిరి, గుంటూరు, నెల్లూరు, మంగళం, కడప, అనంతపురం, కర్నూలు, ఇలా 12 డిపోలు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేశారు సార్. ఓకే, OLX అమ్మేయండి బాస్. ఇది అయిపోయిన తర్వాత సార్ ఆర్టీసీలో మొత్తం 11,116 బస్సులు ఉంటే ఇప్పటికి 100 బస్సులు అయితే ఈ బస్సులు చేశారు సార్. ఈ 100 బస్సులు ఈ బస్సులు చేయడమే కాకుండా 264 బస్సులు కండమైపోయాయి, సర్వీసులు తొలగించారు సార్ కేవలం 6 నెలల్లో సార్. గత 6 నెలల్లో 264 బస్సులు సర్వీసులు చేయడమే కాకుండా మరో 2,000 బస్సులకు 15 సంవత్సరాలకు పైగా అయిపోయింది, వాటికి ఫిట్నెస్ లేదని చెప్పి పక్కన పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు తప్పిస్తే ఒక్క కొత్త బస్సు కూడా కొనట్లేదు సార్. ఆర్టీసీ నుంచి ఒక్క కొత్త బస్సు కూడా కొనట్లేదు సార్. ప్రైవేట్ వాళ్ళకే సర్వీసులు అప్పచెప్తా ఉన్నారు సార్. గత ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 812 మంది కండక్టర్లు, అంటే దాదాపుగా 1,438 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో ఒక్కరిని కూడా తీసుకోలేదు సార్. ఒక్కరిని కూడా జాబ్ క్యాలెండర్ రావట్లేదా? ఒక్కరిని కూడా తీసుకోలేదు సార్. జనవరి జాబ్ క్యాలెండర్ వచ్చి ఉంటుంది కదా. జాబ్ క్యాలెండర్ వచ్చింది కానీ ఆర్టీసీలో జాబులు లేవు సార్. ఓకే, ప్రైవేట్ కి పరంగా చేస్తున్నాం కదా సార్, అమ్మేస్తున్నాం కదా సార్. మరి జాబులు ఎందుకు? దుర్మార్గం ఏంటంటే 8,000కు పైగా ఖాళీలు ఉన్నాయి సార్ ఆర్టీసీలో. 8,000కు పైగా. సో 2029 వచ్చే నాటికి 50% పైగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రిటైర్ అయిపోతారు సార్. 50% ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇంకెవరిని రిక్రూట్ చేసుకోకుండా మిగిలిన మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం కోసం కంకణ కట్టుకున్నారు సార్. దుర్మార్గం ఏంటంటే ఒక్క పాయింట్ సార్ నేను క్లియర్ చేస్తాను. దుర్మార్గం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరి 1వ తారీఖున ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడమే కాకుండా 50,000 మంది ఉద్యోగులకి భద్రత కల్పించారు సార్. ఉద్యోగ భద్రత 350 కోట్ల రూపాయలు వాళ్ళకి నెల జీతాలు రావాల్సి ఉంటే ఆర్టీసీ ప్రతి నెల బ్యాంకుల దగ్గరికి పరిగెత్తే పరిస్థితి ఉండేది సార్. ఏ నెల జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నేరుగా జీతాలు ఇవ్వడమే కాకుండా అలయన్స్ కూడా ఇచ్చారు సార్.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళకి గొంతెమ్మ ఏదైతే మొత్తం తాయిలాలు చూపించారు సార్, అరిచేతిలో వైకుంఠం మనసులో చూపించారు సార్. విషం చంద్రబాబు చుక్కలు నాయుడు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అరే ఆర్టీసీ వాళ్ళు ఉద్యోగులందరూ బాగుపడిపోయారని వాళ్ళకి ఏదో విషం చుక్కలు వేసినట్టున్నారు వాళ్ళ మనసులో. సార్, ఇప్పుడు ఎవరు ఉద్యోగుల్లో ఆర్టీసీ చంద్రబాబు నాయుడు కార్మికులు? గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నామని మీరు అంటున్నారు, వాళ్ళు ఎవరు మీకు ఓటేసినట్టు ఎక్కడా కనపడలేదు. సార్ దుర్మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే 30వ తారీఖు 2019 సార్. జూలై నెలలోనే 27% ఐఆర్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు పూర్తి చేశారు. 2 డిఏలు పూర్తి చేయడంతో పాటుగా సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ తీసుకొచ్చా. ఆ జిపిఎస్ అత్యుత్తమంగా ఉంది అని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ జిపిఎస్ విధానాన్ని అమలు చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దిష్టి చుక్కలుగా ఏం వేశారంటే మేమొస్తే మెరుగైన పిఆర్సీ, మేమొస్తే ఐఆర్, మేమొస్తే సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి OPS తీసుకొస్తారు. కమిషన్ ఎత్తేసారు కదా. పే కమిషన్ సార్ 3 బడ్జెట్లు వచ్చాయి సార్. మీరు అంత దూరం వెళ్ళారు సార్, మీరు పిఆర్సీ వరకు వెళ్ళారు. ఆఖరికి ఐఆర్ కి దిక్కులేదు సార్. 5 కాదు 7 సంవత్సరాలు అయింది సార్ ఐఆర్ వచ్చి. రైట్, 7 సంవత్సరాలు అయింది సార్ ఎంప్లాయీస్ కి ఐఆర్ వచ్చి. ఉద్యోగాల మనసులో కూడా అట్లే విషం చుక్కలు వేశారు. ఉద్యోగులందరినీ మళ్ళించారు సార్. 4 డిఏలు పెండింగ్ పెట్టి ఒకటి ఇచ్చి డిఏ పండుగ అని చెప్పించారు సార్. దానికి నిజంగా ఉద్యోగులకి వెన్నుపోటు, ఉద్యోగులకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు సార్. నేను ఒక్క చిన్న పాయింట్ సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సార్ ఒక్క చిన్న పాయింట్ సార్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మత్స్యకారులో భరోసా అని చెప్పి సభకి వెళ్ళారు సార్. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు నైజం ఎలా ఉంటుందో ప్రజలకు కూడా ఏమని చెప్పారంటే, మీ చేపలకి నేను మార్కెటింగ్ హెడ్ నవుతా అనే మాట మాట్లాడు సార్. బాధేసింది సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిషర్ మ్యాన్ అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఫిషర్ మ్యాన్ అందరికీ కూడా ఆర్థిక వెసులుబాటు ఉండాలని ఫిష్ ఆంధ్ర అని తెరిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు పాపిస్ట్ నోట్తో ఏం మాట్లాడారు సార్? ఎంత అవహేళనగా మాట్లాడారు సార్. మరి ఈ రోజున నేను మార్కెటింగ్ మేనేజర్ అవుతా అంటే నెత్తి మీద చేపలు పట్ట పెట్టుకొని చేపలో అని ఊరంతా తిరిగి అమ్ముతాడా? రైట్ 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 ఊరంతా తిరిగి అమ్ముతాడా సార్? అంత